నేనంటే మీకు తప్పుగా అనిపిస్తుందేమో కానీ పోలీసులకి, లా అండ్ ఆర్డర్కి అండ్ గవర్నమెంట్కి అసలు కొంచెం కూడా పౌరుషం కానీ, రోషం కానీ, కనీసం వాళ్ళ అధికారానికి ఉన్న వాల్యూ అనేది వాళ్ళ నెత్తిలో లేదు, అస్సలు లేదు. వాళ్ళకి అలాంటిది ఉండుంటే వైలెన్స్ని క్రియేటే చేయరు. ఏం జరుగుతుంది వైలెన్స్? ఈ అఘోరి నాగసాధు అని వేషం వేసుకొని తిరుగుతున్న ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చేసే హల్చల్ ఎంత దారుణంగా, ఎంత స్థాయికి వెళ్ళిందనంటే, ఇప్పుడు పోలీస్ అనేటోడు కూడా మనిషే, నాగసాధు అన్నట్టయినా మనిషే. అక్కడున్న సీఎం నుంచి అక్కడున్న జస్టిస్ దగ్గర నుంచి పిఎం దాకా ప్రతి ఒక్కరం మనుషులమే. దేవుడు ఒకటే మంచి పని చేసింది ఏంటంటే, ప్రతి ఒక్క మనిషికి ఆలోచించే గుణం, మన మైండ్ ఎంత క్రియేటివ్ యూజ్ చేసుకోవాలో అంత యూజ్ చేసుకునే అంత కెపాసిటీ మనకి ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఈ సమాజంలో ఈ దొంగ బాబాల్లాగా, దొంగ సాధువుల్లాగా ఇట్లా వేషాలు వేసుకొని, బూడిద పూసుకొని, కత్తులు పట్టుకొని, కార్లు వేసుకొని తిరిగి పోలీసులని ఇష్టం వచ్చినట్టు దొంగ నా కొడుకు అంటున్నారు, ఎవడ్రా నువ్వు అని అంటున్నారు. అసలు మర్యాద, ఆయనకున్న హోదాకి కానీ, ఆయన చేస్తున్న పనికి కానీ, ఆయన చేస్తున్న వృత్తికి కానీ కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా రోడ్ల మీద పడి వైలెన్స్ క్రియేట్ చేస్తూ బట్టలు ఇప్పుకొని ఇష్టం వచ్చినట్టు చేయడం హిందుత్వమా? ఇది నా క్వశ్చన్. దట్స్ నాట్ హిందూయిజం ఈజ్. అండ్ దానికి ఒక పేరు సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది ఏంటి, హిందూ మతం అంటే ఏంటి అనే విషయాల గురించి కొంచెం కూడా పరిజ్ఞానం లేకుండా ఆ పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరూ చేసే అరాచకాలని హిందువులుగా ఉన్న మనం ఖండించకపోతే మనల్ని మనమే పొడుచుకున్నట్లు లెక్క.